నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన 26 గంటలు ధారావాహికం నుండి 3వ భాగం వినేద్దామండి. ఉలికి పడ్డట్లుగా కళ్ళు తెరిచాడు ఆదిత్య. ఎదురుగా నల్లకోటులో టీసీ చొక్కా లోపల ఉన్న జేబులో నుంచి టికెట్లు తీసి ఇచ్చాడు. అతడు తన చేతిలోని చార్టులో టిక్కులు పెట్టుకుని టికెట్ మీద సంతకం చేసి ఇచ్చాడు. మిగతా వాళ్ళవి కూడా చూసి వెనక్కు తిరిగేటప్పటికి అంజనీ ప్రసాద్ లేచి తన సీటు మీద సూట్ కేసు పెట్టి తాళం తీసి మూత తీసి టిక్కెట్ను ఓ పుస్తకంలో నుంచి బయటికి లాగాడు. టీసీ చార్టులో టిక్కెట్లు పెట్టుకుంటూ తలెత్తి దిబ్బరొట్టె కూతురు మధురం వంక చూశాడు. ఆ అమ్మాయికి టికెట్ తీసుకోలేదా అడిగాడు. దేనికి అంది భ్రమరం ముందుకు వంగుతూ ఆశ్చర్యంగా ముఖం పెట్టి, అదేదో అర్థం లేని విషయం అన్నట్టుగా. ఎన్నేళ్ళు అమ్మాయికి? మొన్న దసరాకి 3 వెళ్ళి 4 వచ్చాయి చెప్పింది భ్రమరం. ఆ అమ్మాయికి 8 ఏళ్లకు తక్కువ ఉండవు అంటూ ఓంకారం పక్కగా అంజనీ ప్రసాద్ వైపుకు తిరిగి కూర్చున్నాడు టీసీ. ఆ అమ్మాయికి అర టికెట్ తీసుకోవాలి, పెనాల్టీ కట్టాలి అన్నాడు కోటు జేబులో నుంచి రసీదు పుస్తకం తీస్తూ. టిక్కెట్ ఏమిటి టిక్కెట్టు? మా అమ్మాయికి మొన్ననే 4 ఏళ్ళు వచ్చాయంటూ ఉంటే కాస్త లావుగా ఉండి దిష్టి తగులుతుందేమోనని అసలే నేను ఏడుస్తూ ఉంటే మధ్యలో టిక్కెట్ కూడానా అంది పెద్ద గొంతుకుతో భ్రమరం. అయ్యా వాదనొద్దు, అమ్మాయికి టిక్కెట్ కొనాలి. కాదు 4 ఏళ్ళేనంటారా, నాకు ప్రూఫ్ చూపించండి అన్నాడు అంజనీ ప్రసాద్తో టీసీ. ఆడవాళ్లతో వాదన పెట్టుకోవటం అంత బుద్ధి తక్కువ మరొకటి లేదనేది అతడి 15 ఏళ్ల సర్వీసులో నేర్చుకున్న తొలి పాఠం. నేను మీకు చెప్తూ ఉంటే మీరు ఆయనతో మాట్లాడతారేంటి? నేను టిక్కెట్ తీసుకోను. హవ్వా పసి ముండకి 8 ఏళ్ళ ఎవరైనా వింటే నవ్విపోతారు. చెప్పండి పేరు? ఆమె మాటలు వినిపించుకున్నట్లుగానే అంజనీ ప్రసాద్ని అడిగాడు టీసీ. మేము చెప్పమండి, మా పిల్ల పేరు. మీకు తెలుసో తెలీదో, మా మరిది సెంట్రల్ సెక్రటేరియట్లో సెక్షన్ ఆఫీసరు. మినిస్టర్లంతా చంద్రశేఖరం అంటూ ఆయన చుట్టూ తిరుగుతూనే ఉంటారు. వేధవ అర్ధ టికెట్ కోసం అమ్మాయి వయసు అటు ఇటు మార్చి అబద్ధాలు చెప్పాల్సినంత అవసరం మాకు లేదు అంది తలను రుబ్బురోలులా తిప్పుతూ. అలా మూగముద్దులా కూర్చుంటారు ఏమిటండి, దబాయించి చెప్పక అంది భర్త వైపుకి తిరిగి కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తూ. టీసీ రసీదు రాసేశాడు. 325 రూపాయలు ఇవ్వండి అన్నాడు దాన్ని పుస్తకంలో నుంచి చించి అంజనీ ప్రసాద్కి ఇస్తూ. పీడికెడు పొట్టి ముండకు 325 రూపాయలా? నేను ఇవ్వనయ్యా అంది గయ్యమంటూ భ్రమరం. టీసీ ఓపిక నశించినట్టుగా లేచి నిలబడుతూ, డబ్బు ఇవ్వకపోతే ముగ్గురిని వచ్చే స్టేషన్లో దించేస్తాను అన్నాడు అంజనీ ప్రసాద్తోనే. తీసి అట్టే పెట్టండి సార్, వస్తాను అన్నాడు. భ్రమరం విసురుగా లేచి నిలబడింది. ఏమిటి మమ్మల్ని దింపేస్తావా? దింపేయి, ఎల్లుండి నుంచి ఈ రైలే తీయించేస్తాను మా మరిదికి చెప్పి. అతడు చిన్నగా నవ్వి ఒక అడుగు వెనక్కి వేసి ఇలాంటి వాళ్ళని ఎలా నోరు మూయించాలో తెలుసన్నట్టుగా, పాప ఏం చదువుతున్నావమ్మా అన్నాడు. మా అమ్మ నన్ను స్కూలుకు పంపించదు కదా, మా నాన్న వెళ్ళమంటాడు కానీ మా అమ్మ నాన్న మాట వినొద్దంది అంటూనే చటుక్కున్న బొటన వీలు నోట్లో వేసుకుని చీకటం మొదలుపెట్టింది. టికెట్ కలెక్టర్కి ఇంకేం మాట్లాడాలో తెలియక అక్కడి నుండి వడివడిగా ముందుకు అడుగులు వేశాడు. అతడు అటు 2 అడుగులు వేయగానే నోట్లో నుండి వేలు తీస్తూ, ఇట్లా చెబితే ఐస్ క్రీమ్ కొనిపెడతానన్నావు కదమ్మా, ఇప్పుడు కొనిపెట్టు అంది మధురం అమ్మను గట్టిగా పట్టుకుని. ప్రయాణానికి ముందు 2 గంటలు ట్రైనింగ్ ఇచ్చింది కూతురికి భ్రమరం. అంజనీ ప్రసాద్ తల్లి కూతుళ్ళను చూస్తూ నెత్తి కొట్టుకుంటూ విసిరుగా లేచాడు. నువ్వు నోరు మూసుకొని కూర్చో, నేను ముందే చెప్పాను దానికి టికెట్ తీసుకోవాలి అని, వింజొచ్చావా? దీనికి టికెట్ కొంటే మా మరిదిగా నామర్దా అంటూ నీలిగావు. ఇప్పుడేడు టికెట్కు డబ్బులు కట్టాలి, పెనాల్టీ కట్టాలి, ఆ పైన దానికి బెర్త లేదు, ఏడవ్వే అంటూ సీటు మీద పెట్టిన పెట్టెలో నుంచి 325 రూపాయలు బయటికి తీశాడు. ఇంత అవమానం జరిగాక నేను ఇక బతకను, రైల్లో నుంచి దూకి చేస్తాను. భ్రమరానికి కళ్ళ వెంట నీళ్లు గిర్రున తిరగ్గా ఏడుపు గొంతుకుతోంది. చావే చావు, 10 ఏళ్ల బట్టి ప్రతిదానికి చస్తానని అంటున్నావు, ఒక్కసారన్నా చచ్చావా అన్నాడు. మీరు పిల్లముండా ఏడుస్తారని చావటం లేదు, ఎన్నాళ్ళు చావలేదు అన్నారుగా, ఇవాళ తప్పకుండా చచ్చి తీరతా. కానీ నాకు ఒక పీడ వదులుతుంది. నాకు తెలుసండి, పొద్దుటి నుంచి చూస్తూనే ఉన్నాను కదా, కోపమంతా మీ అమ్మ ఇచ్చిన ఇడ్లీలు తినలేదనే కదా నా మాట చెల్లకుండా కసి తీర్చుకుంటున్నారు. కట్టండి, ఆ డబ్బు కడితే మీ కళ్ళు చల్లబడతాయి. ఎందుకా ఏడుపు? ఆ ఇడ్లీలు ఇటు పారేయండి, తినిచేస్తాను అంది కళ్ళు చీర చెంగుతో తుడుచుకుంటూ.
మంచి వాళ్ళు ఎప్పుడు ఎక్కువ రోజులు బ్రతకర్లేండి. అందుకే మా అమ్మ 50 ఏళ్ళకే పోయింది. అంటే మా అమ్మ చావలేదు కాబట్టి మంచిది కాదనా అడిగాడు. హవ్వ, నేనేమన్నా తప్పుగానే కనపడుతుంది, నా కర్మ. ఢిల్లీ వెళ్ళిందాక నోరు తెరిస్తే ఒట్టు అంది 2 చేతులతోనూ నోరు నొక్కుంటూ భ్రమరం. నా అదృష్టం. ముసి ముసి నవ్వులతో భార్యను చూస్తూ పెట్టి మూసి కింద పెట్టేశాడు అంజనీ ప్రసాద్. ఆదిత్యకు ఆ మొగుడు పెళ్ళాల రామాయణం మహా అసహ్యంగా ఉంది. ఒకరు ఎడ్డమంటే మరొకరు తెడ్డమనటమే ఆనందంగా ఉంది వాళ్లకు. ఇద్దరికిద్దరూ సరిపోయారు. ఆకారాల్లోనూ మాటల్లోనూ భగవంతుడు ఇలాగే రాసి పెడతాడు కాబోలు. తన మటుకు తనకు, ఎంతో అదృష్టవంతుడైన తనకు చమురు కళ్ళ కావేరి భార్య అవటం ఏంటి అనుకున్నాడు చికాగ్గా. ఆ మాట అనుకోవటం ఆలస్యం. సౌజన్య కళ్ళ ముందు తళుక్కుమంది ఓ రాయంచల. తెల్లటి చీరలు, తెల్లటి రెక్కలతో ఆకాశంలో తళతళలాడుతున్న చుక్కల మధ్య తనని అందుకోమన్నట్లుగా చేయి చాస్తూ తననే కాంక్షగా చూస్తూ తిరుగుతూ ఉంటే తాళెత్తాడు పైకి. అతనికి తాడు దొరికింది. దాన్ని అందిపుచ్చుకుని పైకి పాకసాగాడు. అటెండర్ శవాన్ని చూడటానికి ఆఫీసులో వాళ్ళంతా వెళ్తున్నారని తెలిసి తాను వెళ్ళాడు. అక్కడ తన కొలీగ్ అన్నాడు, శవానికి పాడి కడుతున్నాడు చూడు, వాడు రాంపండు అని పెద్ద గోండాగాడు. వాడే ఈ మర్డర్ చేయించాడేమోనని నా అనుమానం. ఇందులో వాడి చెయ్యి కనుక లేకపోతే వాడి కళ్ళు కాంపౌండ్ ఫ్రెండ్ అయినా మన వాడిని చంపినందుకు మరొక 2-3 శవాలు తేలిగ్గా లేచి ఉండేవి పాటికి. వాడి మీదకి ఏ అనుమానం రాకుండా ఉండాలనే దగ్గరుండి ఉండి ఏడుస్తూ ఈ వెధవ పనులన్నీ చేస్తూ నాటకాలు ఆడుతున్నాడల్లే ఉంది. డబ్బు ముందు, ఆడదాని ముందు ఏ స్నేహాలు నీలవు. అతని మొహంలోకి భయంగా చూశాడు ఆదిత్య. వాడి ముఖం నల్లగా అట్ల పెనవలా ఉంది. బొగ్గలు లావుగా ఎవడో కొడితే వాచినట్టుగా ఉన్నాయి. పెదాలు ఉబ్బరించి చివర్లు పగిలున్నాయి. నోరు తెరిస్తే పాన్లు నమిలి గారపట్టిన పళ్ళు. రెప్పరెత్తితే ఎంత ఘాతకానికైనా రెడీ అన్నట్టుగా లోతుగా చిన్న కళ్ళు, సమ్మర్ క్రాఫు. మాటికి నెత్తిన చెయ్యేసి రుద్దుకుంటున్నాడు. ఎక్కడుంటాడేమో వాడు అడిగాడు ఆదిత్య. గోల్కొండ దగ్గర. దొంగ వెధవ. ఒకసారి మా ఇంట్లో అద్దెకుండేవాడు. ఎన్నాళ్లకు ఖాళీ చేయకుండా పేచి పెడుతూ ఉంటే మన అటెండర్ గారు ఏమన్నా చేయగలుగుతాడేమోనని అడిగితే వీడి దగ్గరకు తీసుకెళ్ళాడు. వీడు చెప్పిందంతా విని అవంటూ ఇవంటూ 5,000 అవుతాయి అన్నాడు. ఇచ్చావా నువ్వు ఆత్రంగా అడిగాడు ఆదిత్య. ఇవ్వలేదు. వాడికి ఆ శక్తి ఉన్నదని నాకు తెలుసు, కానీ అంత డబ్బు అడుగుతాడు అనుకోలేదు. మరి నువ్వేం చేసావు? వేరే ఇల్లు చూసుకోవటానికి, సామాన్లు షిఫ్ట్ చేయడానికి డబ్బు అవుతుందని ఇంట్లో ఉన్నవాడు ఏడుస్తూ ఉంటే వాడికే ఓ 2,000 ఇచ్చి ఖాళీ చేయించాను అన్నాడు నవ్వుతూ ఆ కొలీగ్. గోల్కొండ దగ్గర చిన్న సందులో ఉన్న రాంపండు ఇంటి ముందు వాలాడు మర్నాడు సాయంత్రం. కొలీగ్గును మాటల్లో పెట్టి చిన్నగా వాడి ఇంటి వివరాలు కనుక్కున్న ఆదిత్య. ఏం కావాలా అన్నాడు ఆదిత్యను చూస్తూనే రాంపండు. మీతో పనుండి వచ్చాను. రాంపండు కాగితాలు చెప్పినట్టుగా బరాబరా నవ్వాడు. ఎవరైనా లేపేయాలా అన్నాడు. ఉలిక్కి పంటట్టుగా అతని వంక చూశాడు ఆదిత్య. లేకపోతే నాతో పనేంటి సారు, రండి నా ప్రైవేట్ రూమ్లో కూర్చుని మాట్లాడుకుందాం అంటూ లోపలికి వెళ్ళాడు. అతన్ని అనుసరించాడు ఆదిత్య. అది ఓ చిన్న గది. దుమ్ము కొట్టుకున్న 2 కుర్చీలు, ఓ పక్కగా రంగు వెలిసిన చెక్క టేబులు, నేల మీద పరిచి ఉన్న చిరిగిన చాప. దానిమీదే అతడు కూర్చుంటూ ఆదిత్య వైపుకు తలెత్తి కూర్చోండి అన్నాడు. అక్కడ కుళ్ళు కొంప కొడుతోంది. ఇబ్బందిగా ముక్కు నిలుపుకుంటూ అతని ముందు కూర్చున్నాడు ఆదిత్య. ఇక్కడికి ఎవరు రారులేండి. ఎంత రహస్యమైన అక్షరం ఒక బయటికి పోదు. చెప్పేయండి, ఎవరిని లేపేయాలా? ఆడా మగా ఉత్సాహంగా అడిగాడు. ఆదిత్య నోటిని అతి కష్టం మీద తెరిచి ఆడా అన్నాడు. వైఫా లవ్వా అడిగాడు రాంపండు. గొంతు వణికింది ఆదిత్యకు. శరీరం జలతరించినట్లు అనిపించింది అతడి ప్రశ్నకు. నా భార్య గీరపడ్డ గొంతుకుతో తలవాల్చుకుని అన్నాడు. అతను పక్కపక్క గులకరాళ్లను రేకు డబ్బాలో వేసి గిలకరించినట్లుగా నవ్వాడు. ఎవరినైనా లవ్ చేశారా ఏంటి సారు అన్నాడు. మాట్లాడలేదు ఆదిత్య. అతడి మౌనాన్ని అంగీకారంగా తీసుకున్నాడు రాంపండు. అంత స్ట్రాంగ్గా సారు మీ లవ్? అవన్నీ నీకు అనవసరం సారు. మనం ఒక అగ్రిమెంట్కి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ అయ్యామన్న మాటే కదా. నేను జెంటిల్ మ్యాన్ని. రేపు ఉన్నది పోయి ఉంచుకున్నది పోయే పరిస్థితి రాకూడదు నా స్నేహితులు ఎవరికి అన్నాడు నవ్వుతూ. రాంపండు కొన్ని ఇంగ్లీషు మాటలను స్టైల్గా ఉంటుందని నేర్చుకున్నాడు ఓ చదువుకున్న తనలాంటి పెద్ద మనిషిని పట్టుకుని.
అలా ఏం కాదులే అన్నాడు అతని అనుమానం నివృత్తి చేస్తూ ఆదిత్య. అతనికి ఆలస్యం చేయలేదు. బిజినెస్లోకి దిగిపోయాడు. టైం ఎంత ఇస్తారు, ఎట్టా లేపేయాలా అడిగాడు సీరియస్గా. అది హత్యలా కనపడకూడదు, యాక్సిడెంట్లా చేయాలి చెప్పాడు ఆదిత్య. ఇలాంటి కండిషన్లు పెడితే టైం ఎక్కువ పడుతుంది సారు, మనీ కూడా ఎక్కువ అవుద్ది. ఎంత అవుతుందేమో, అసలు అలా చేయగలవా అని రాంపండు చటుక్కున్న తాలెత్తి నెత్తి మీద బరాబరా రుద్దుకున్నాడు. చురకత్తిలా ఆదిత్య మొహంలోకి చూశాడు కోపంగా. నన్ను అనుమానించి ఇన్సల్ట్ చేయకండి సారు. రాంపండు అంటే మీకు తెలుసో తెలీదో, బతికున్న వాళ్ళని చంపేస్తాడు, చచ్చిన వాళ్ళని బతికిస్తాడు అన్నాడు ఆవేశంగా ఊగిపోతూ. నా పాస్బుక్ చూపించమంటారా? నీకు బ్యాంకులో ఎంత ఉంటే నాకెందుకు, నా పని సానుకూలంగా చేయాలి అంతే. బ్యాంకుది కాదు సారు, అది నేను ఎన్ని హత్యలు చేశాను, ఎన్ని రేపులు చేశాను, దొరికితే ఎన్నిసార్లు జైలుకి వెళ్ళాను, ఎన్ని కేసుల్లో రుజువులు దొరక కొట్టేశారు, అకౌంట్ అంతా పక్కగా రాసి ఉంది సార్ దాంట్లో. గర్వంగా నోరంతా తెరిచి గారపట్టిన పళ్ళన్నీ బయటపడేలా ఆదిత్యనే చూస్తూ అన్నాడు. అతని మాటలకు గుండె దడదడలాడింది ఆదిత్యకు. మీకేం భయం లేదు సారు, ఇలాంటి కేసులు నాకు బాగా తెలుసు, చచ్చినా మిమ్మల్ని ఎక్కడా అనుమానించరు. అయితే మీ వైఫ్ను లేపేయంగానే మీరు చాలా న్యాచురల్గా ఏడ్చేయాల గుండెలు బాదుకుంటూ చెప్పాడు. కొయ్యలా బిగుసుకుపోయాడు ఆదిత్య. ఉండండి సారు అంటూ అతడు లేచి టేబుల్ మీద ఉన్న చెక్క భరణిలో నుంచి చిటికెడు కుంకుమ తీసి తన నుదుటిని పెట్టుకున్నాడు. కాస్తంతా ఆదిత్య ముఖాన పెట్టాడు. గోడకున్న అన్ని దేవుళ్ల ఫోటోలకు దండం పెట్టుకున్నాడు. బర్రున ఊగుతున్న డ్రాయర్ను ఓ చేత్తో పట్టుకుని దాన్ని సొరుగును శబ్దమయ్యేలా లాగి ఓ పాత డైరీ తీశాడు. దాన్ని ఆదిత్య ముందు పెడుతూ, మీ ఇష్టం సారు, బలవంతం లేదు, ఇంతనే లేదు, రూపాయి నుంచి 1,00,000 దాకా ఎంతైనా సరే అడ్వాన్స్ పెట్టండి, ఇవాళ చాలా మంచిది కూడా అన్నాడు క్యాలెండర్ వంక ఓసారి చూసి. ఆదిత్య గుండె గుబేలు మంది. మళ్ళా 15 గంటల వర్జం వస్తుంది, తొందరగా పెట్టేయండి సారు అన్నాడు హడావుడి చేస్తూ. ఆదిత్య పర్సు తెరిచి మరీ తక్కువ పెడితే ఏమనుకుంటాడోనన్నట్లుగా 500 నోటు తీసి ఆ పుస్తకం మీద పెట్టాడు. అతడు అలా పెట్టగానే రాంపండు దాన్ని అందుకుని కళ్ళకద్దుకుని ఓసారి ముద్దు పెట్టుకుని డైరీలో పెట్టేస్తూ, అయిపోయింది సారు, మీరు ఇంకా నిశ్చింతగా ఉండండి, లేపేసినట్టే, మంచి ముహూర్తం త్వరలోనే పెడతాను అన్నాడు సంతోషంగా. ఇంతకీ ఈ పనికి నీకు ఎంత ఇవ్వాలో చెప్పనే లేదు, నోరు పెగల్చుకుని అడిగాడు ఆదిత్య. ముందు ప్లాన్ వేయాలా, అది మీరు అప్రూవ్ చేయాలా, అప్పుడు ఆ ప్లాన్కి ఎంత కష్టం అవుతుందో లెక్క కట్టాలా, దాని మీద నా పర్సంటేజ్ కలుపుకోవాలా. మనమంతా మిడిల్ క్లాసు సారు, మన లెవెల్లోనే ఉంటుందిలేండి రేటు. మీరు నా బిల్లు గురించి ఏమి దిగులు పడమాకండి. ఒకసారి నాకు మీ ఆడ మనిషిని చూపించండి, నన్ను కాస్త కేసును స్టడీ చేయనీయండి అంటూనే లేచాడు ఇక బయటికి వెళ్దామన్నట్లుగా. ఆదిత్య లేచాడు. అతడి ప్రైవేటు గది గడప దాటుతూ ఉండగా రాంపండు ఆదిత్య చేయి పట్టుకుని ఊపుతూ, ఆల్ ది బెస్ట్ సారు అన్నాడు. 15 రోజుల తర్వాత ఒకరోజు మధ్యాహ్నం సౌజన్య ఇన్స్టిట్యూట్కి వస్తూనే హుషారుగా ఆదిత్య దగ్గరకు వచ్చి, ఇవాళ సాయంత్రం ఇక్కడ పనైపోగానే నాతో పాటు మా ఇంటికి రావాలి మీరు అంది. దేనికి? డిన్నర్ ఇద్దామని. ఏమన్నా ప్రత్యేకత ఉందా? ఏ ప్రత్యేకత లేకుండా డిన్నర్ తీసుకోరా? డిన్నర్ తీసుకుంటారు కానీ బయట వాళ్ళని ఆహ్వానించరు అన్నాడు తను కూడా నవ్వుతూ. పుట్టినరోజు లాంటిది ఏమైనా ఉందా అని ఓరగా ఆమెనే చూస్తూ అడిగాడు. తనకు మాత్రం ఆమెతో గడపటం కంటే మించిన ఆనందమే ఉంది. ఈరోజు రాత్రి 11 గంటలకు అమెరికా నుండి ఫోన్లో ఇద్దరికి ఇంటర్వ్యూ ఉంది. భోజనం చేసి ఆ ఫోన్ వచ్చిందాక పుస్తకాలు తిరగేస్తూ సబ్జెక్టు మీద మాట్లాడుకుంటూ కూర్చుందాం. మీ సంగతి ఏమిటో నాకు తెలియదు కానీ నాకు ఇదే ప్రథమం అంది సౌజన్య అతన్నే చూస్తూ. నాకు ప్రథమమే, పాస్పోర్ట్ అప్లికేషన్తో ప్రారంభోత్సవం చేసింది నువ్వే కదా అన్నాడు. దెన్ చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి, పెదరాళి వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి, ఓకే? రాత్రికి ఇంటికి రాకపోవచ్చునని, వచ్చినా చాలా పొద్దుపోయి వస్తానని కావేరికి చెప్దామా అనుకున్నాడు ఆదిత్య. తర్వాత మరుక్షణంలోనే దాని మొహం దానికి చెప్పేదేంటి, రాత్రిళ్ళు తన ఇంటికి ఆలస్యంగా వెళ్ళటం కొత్త ఏమీ కాదుగా, కాదంటే పొద్దున్నే కాసేపు సణుగుతుంది, ఏడవని అనుకున్నాడు నిర్లక్ష్యంగా. 6 గంటలకల్లా సౌజన్య అతన్ని తీసుకుని తన కారులో ఇంటికి బయలుదేరింది. కారు ఎక్కబోతూ అడిగాడు ఆదిత్య, నా స్కూటరు అంటూ. రాత్రి 12 గంటలప్పుడు ఆ మూల నుంచి మీ మఠానికి చేరకపోతే ఏడ్చేవాళ్ళు ఎవరూ లేరు కానీ పదండి పదండి
రేపు ఇన్స్టిట్యూట్కి మన ఇద్దరం కలిసే వద్దాం అంది. అంటే ఈ రాత్రి తెల్లవారులు దేవేంద్ర భవనంలో ఆ దేవతతో గడపబోతున్నాడనమాట. వావ్! మారు మాట్లాడకుండా ఆమె పక్కన ముందు సీట్లో కూర్చున్నాడు. తన జీవితమే మారబోతోంది. తనకు గుర్తే, చిన్నప్పుడు ఓ కోయవాడు తన చెయ్యి చూస్తూ, నీకు మీసాలు వచ్చిన తర్వాత గజరాజయోగం ఉంది అని చెప్పటం. అంటే అది ఇప్పటికి ఓ రూపం దాల్చబోతున్నదన్నమాట. సౌజన్య తల్లి తండ్రి కనపడగానే వినయంగా నమస్కరించాడు ఆదిత్య. వాళ్లతో కలిసి లాన్లో కూర్చుని కబుర్లు చెప్పాడు. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సగం నిజం సగం అబద్ధము కలిపి అతికినట్లుగా ఓపిగ్గా చెప్పాడు. భోజనాలు అయ్యేటప్పటికి 8 గంటలైంది. వెంటనే ఇద్దరూ మేడ మీద సౌజన్య గదిలోకి వెళ్లారు. ఆమె లోపల కాలు పెడుతూనే తలుపులు మూసేసి, నాకే కాదు మా అమ్మ నాన్నకు కూడా మీరు నచ్చారు అంది అతడి చెయ్యి ఆప్యాయంగా నొక్కుతూ. నిజంగానా? థ్యాంక్ యూ, కళ్ళు ఆనందంతో మెరుస్తూ ఉండగా అన్నాడు ఆదిత్య. మరి మన సెలక్షన్ అంటే ఏమిటనుకున్నారు అంది తాళెగరేస్తూ సౌజన్య. పెద్దలను సంప్రదాయాలను గౌరవించడం వలననే మనని మనం అత్యున్నత స్థానంలో ఉంచుకోగలుగుతాం అన్నాడు ఆమెనే తన్మయంగా చూస్తూ. గులాబీలా ఉన్న సౌజన్యను దగ్గరకు తీసుకుని ముద్దాడాలి అన్నంత ఆవేశంతో చూస్తున్నాడు. ఆమెలోనూ అలాంటి కోరిక లేకపోతే లోపలికొస్తూనే గది తలుపులు ఎందుకు మూసేస్తుంది? ఆదిత్య ఓ అడుగు ముందుకు వేశాడు. అయస్కాంతంలా ఆమె సన్నని పెదవుల మీద చిరునవ్వు, ఫ్యాను గాలికి ఎగురుతూ ముఖం మీద పడుతున్న రాగి రంగు చుట్టూ, ఆమెలోని ఎత్తుపల్లాలను స్పష్టంగా బహిర్గతం చేస్తున్నట్లు పల్చటి గోధుమ రంగు నైటి, పాదాల మీదుగా వెండి కాలి పట్టాలను తాకుతూ కవ్విస్తున్న లంగా అంచులు, అన్నింటికీ మించి నిర్మలంగా ఉన్న నీటిలో ఎగిరెగిరి పడుతున్న మీనాల్లా ఆమె నేత్రాలు. ఒడ్డును కూర్చుని ఎంతసేపు చూస్తూ ఉండగలడు తను వాటికి గాలం వేయకుండా? కానీ మరుక్షణంలోనే అతడిని భవిష్యత్తు వెన్ను తట్టింది. చొక్కా పట్టుకు గుంజి భూమి మీద పడేసింది. తన ఎట్టి పరిస్థితుల్లోనూ సౌజన్యను వదులుకోకూడదు. తొందరపాటుతో చిన్న తప్పు చేసి ఆమెకు తను దూరం కాకూడదు. చాలా జాగ్రత్తగా అందాల సౌధాన్ని నిర్మించుకుంటూ ముందుకు పోవాలి. తనను తాను నిగ్రహించుకుంటూ పెదవుల మీద చిరునవ్వును మాయనీయకుండా వెళ్ళి మంచం పక్కన సోఫాలో కూర్చున్నాడు. నాకు గది తలుపులు తీసుంటేనే హాయిగా ఉంటుంది అన్నాడు అతి చిన్నగా ఇబ్బందిగా చూస్తూ. ఇక్కడ తలుపులు తీసున్నా వేసున్నా అపార్థం చేసుకునేటంత సంకుచిత హృదయాలు ఎవరికీ లేవు. మనం ఎల్లలు దాటాలి అనుకుంటే తలుపులు తీసున్నా ఎవరూ ఆపలేరు. కమాన్ బీ ఫ్రీ. అల్మరాలో నుంచి పుస్తకాలు తెచ్చి టీపాయ్ మీద పెడుతూ అంది సౌజన్య చాలా మామూలుగా. స్క్రిబ్లింగ్ ప్యాడు బాల్ పాయింట్ పెన్ను తీసుకుని అతడి పక్కగా కూర్చుంది. ఒక్కసారిగా ఆమె స్ప్రే చేసుకున్న పెర్ఫ్యూమ్ అతడి ముక్కుపుటాలకు పని కల్పించడమే కాకుండా ఒళ్ళంతా జివ్వుమనేలా చేసింది. తమకాన్ని ఆపుకోలేనట్లుగా ఆమె ముఖంలోకి తదేకంగా చూస్తే ఆమె తననే చూస్తూ చిలిపిగా కనురెప్పలను అల్లల్లాడించింది మరింతగా కవ్విస్తూ. చదువు మొదలు పెడదామా అన్నాడు ఆమె మీద నుండి దృష్టి మరల్చుకుంటూ. ఏ చదువు? అతడి చేతి మీద చేయి వేసి గిచ్చింది, అతడి నిగ్రహాన్ని నిప్పుల్లోకి తోస్తున్నట్టుగా. ఎప్పుడు పుస్తకాలు ఒక్కటే ధ్యాస కాకూడదు, లోకాన్ని కూడా చదువుతుండాలి మాస్టారు అంది సౌజన్య గిలిగింతలు పెడుతున్నట్లుగా నవ్వుతూ. ఆదిత్య తల అడ్డంగా ఊపాడు. ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది. మనకు ధ్యేయం ఉన్నప్పుడు దానిని మనం విస్మరించకూడదు. అదే మన మనసులోనూ గుండెల్లోనూ నరాల్లోనూ కేంద్రీకృతమై ఉండాలి. గమ్యాన్ని సాధించిన తర్వాతనే మనం లోకాన్ని గురించి ఆలోచించాలి అన్నాడు చాలా సీరియస్గా, ఆమె చేతిని తన చేతి ముందు నుండి తీసేసి ఆమె గిచ్చిన చోట రుద్దుకుంటూ. ఇప్పుడు నువ్వు నన్ను గిచ్చావు చూడు అంటే మత్తులోకి జారిపోతున్న మనలోని వివేకాన్ని తట్టి లేపావన్నమాట. దానివల్ల శరీరానికి నొప్పి కలగొచ్చు కానీ మనసుకు మాత్రం ప్రశాంతత ఏర్పడుతుంది అన్నాడు తన పొడవాటి జడను ముందుకు లాక్కుని చివర్లు సర్దుకుంటూ. గుడ్ బాయ్, అందుకే ఐ లైక్ యూ, ఐ లవ్ యూ అంటూ మరుక్షణంలోనే తల వంచుకుని పుస్తకాలు తెరిచింది. బహుశా ఈరోజు మనకు పర్సనల్ ఇంటర్వ్యూనే ఉండొచ్చు, తర్వాత కొద్ది రోజులకు సబ్జెక్టు మీద ఉంటుందని నాన్న స్నేహితుడు అమెరికా నుండి ఈమెయిల్లో మెసేజ్ పంపించాడు అంది. ఇప్పుడు మనం పర్సనల్ విషయాల మీద తయారవ్వాలన్నమాట అన్నాడు నవ్వుతూ. అదే కదయ్యా బాబు నేను చెప్పేది, అందుకే కదా తలుపులు వేసి నీ పక్కన చేరింది అంది బహుకొంటెగా ఇంకాస్త దగ్గరకు జరిగి భుజంతో అతడి భుజాన్ని కొడుతూ. ఆదిత్య ఉక్కిరిబిక్కిరయ్యాడు ఆమె మాట్లాడిన తీరుకు ఆమె ప్రవర్తనకు. వెంటనే సీరియస్గా మొహం పెట్టి, వాళ్ళు ఏమైనా అడగని, సబ్జెక్టులో కూడా తయారవటం మంచిది
అడిగేవాడికి చెప్పేవాడు లోకువ. ఎటుపోయి ఎటొచ్చినా మనం తడబడాల్సిన పరిస్థితి రాకూడదు. కాలిపోతున్న శరీరాన్ని చన్నీళ్లల్లో ముంచుతున్నట్లుగా ఆమెకు దూరంగా జరిగి పుస్తకాలు అందుకున్నాడు. 11 గంటలు దాటిన తర్వాత పావు గంటకు ఫోన్ మోగింది. లాంగ్ కాల్. అర్థమైంది వాళ్లకు అది అమెరికా నుంచేనని. సౌజన్య ఫోన్ ఎత్తింది. హలో అంటూనే మరుక్షణంలోనే ఎస్ ప్లీజ్ సౌజన్య దిస్ సైడ్, గుడ్ మార్నింగ్ సార్. ఆదిత్య వంక చూసి అది అమెరికా ఫోనే అన్నట్లుగా కళ్ళెగరేసి 5 నిమిషాల పాటు వాళ్ళు అడిగిన వివరాలన్నీ చెప్పింది. తర్వాత ఆదిత్య అనగానే ఫోన్ అతనికి ఇచ్చింది. ఆదిత్య చెప్పాడు వాళ్ళు అడిగిన వాటికన్నిటికీ సమాధానాలు. చాలా హుందాగా మాట్లాడుతున్న అతన్ని తన్మయంగా చూస్తూ అతడి మాటలు వింటూ ఉండిపోయింది సౌజన్య. అవతల ఫోన్ పెట్టేసిన తర్వాత అతడు అడిగిన ప్రశ్నలను ఒకళ్ళకొకళ్ళు చెప్పుకున్నారు. ఆనందంగా అతడు చేయి పట్టుకుని ఊపుతూ, రేపు సబ్జెక్టులో కూడా మనం ఎంత ఫ్రీగా సమాధానాలు చెప్పగలిగితే సక్సెస్సే అంది సౌజన్య. వాళ్ళ మాట అర్థమవటానికే మనకు కొన్ని క్షణాలు పడుతుంది అన్నాడు నవ్వి ఆదిత్య. నిజమే బాబు, ఇవాళ్ళంటే పర్సనల్ కాబట్టి ఏ తడబాటు లేకుండా చెప్పాము. రేపు సబ్జెక్టులో వాడి ప్రశ్న మనకు సరిగ్గా అర్థం కాకపోయిందంటే ఇక ఇంతే సంగతులు అంది నవ్వుతూ. ఆదిత్య లేస్తూ ఇక నేను వెళ్తాను అన్నాడు. 12 అయ్యింది, ఇప్పుడెక్కడికి వెళ్తావు? మా డ్రైవర్ కూడా లేడు డ్రాప్ చేసి రావటానికి. నేను సింగిల్ అయినా నా గదిలోది డబుల్ కాటే. అటు నువ్వు పడుకో, ఇటు నేను పడుకుంటాను అంది పెదవులు వంకరగా తిప్పి చివర్ల నవ్వును బెగపడుతూ. మృష్టాన్న భోజనం తనదే అవ్వబోతున్నప్పుడు వెధవ స్వీట్ ముక్కల కోసం ఆవురావురమంటూ తాపత్రయపడటం అర్థం లేని విషయం అన్నట్లుగా తల అడ్డంగా ఊపుతూ, ఊహం, నేను వెళ్ళటమే ఉత్తమం. కాదంటావా? నాకు చాప దిండు పడి అలా బాల్కనీలో పడుకుంటాను అన్నాడు చాలా దృఢంగా. తెల్లవార్లు చలికి వణికిపోతావు అక్కడ పడుకుంటే. జలుబు చేసి గొంతు బిగుసుకుపోయిందనుకో. ఆ అమెరికా మహానుభావుడు ఈసారి ఫోన్ చేసినప్పుడు నీ కొత్త గొంతు వింటూనే మొన్న మాట్లాడిన ఆదిత్యవు నువ్వు కాదయ్యా బాబు, సబ్జెక్టు తెలిసిన ఎవరినో అక్కడ కూర్చోబెట్టి సమాధానాలు చెప్పిస్తున్నావు అంటాడు. అప్పుడు మన పని గోవిందానే. కీలకలా నవ్వుతూ అంది సౌజన్య. ఏమీ కాదు, ఓ రగ్గు పడే వెచ్చగా ఉంటుంది. విస్మయంగా అతడి కళ్ళల్లోకి చూసింది కొన్ని క్షణాల పాటు. తర్వాత ఓ నిశ్చయానికి వచ్చిన దానిలా, ఓకే, నీ వ్రతభంగం నేనెందుకు చేయాలి? చలిలో రగ్గులు కప్పుకుని ముడుచుకుని పడుకోనక్కర్లేదు బాల్కనీలో. మా అతిథుల గదిలో నీకు ఏర్పాటు చేస్తాను, సుఖంగా నిద్రపో అక్కడ అమెరికా కలలకంటూ అంటూ ఆ గదిలో నుంచి బయటకు వచ్చి చేయి ముడిచి బొటన వేలును గాలిలో పైకి కిందకి ఊపుతూ, ఎస్ పర్ఫెక్ట్లీ హీఈస్ ఆల్ రైట్. నా పరీక్షలో మరోసారి నెగ్గాడు. అతడు రాముడంత మంచివాడు, థ్యాంక్ గాడ్ అనుకుంది. తనకి వెనక్కు తిరిగి చూసుకొని అవసరం లేదు అనుకుంటూ. మర్నాడు ఆఫీస్కి వెళ్తూ ఉండగానే బాయ్ వచ్చి చెప్పాడు రిసెప్షన్లో ఫోన్ ఉందని. అది చేసింది భార్య కావేరి అని అతడికి వెంటనే అర్థమైంది. ఏమండి, ఏమయ్యారు? రాత్రి ఇంటికి రానేలేదు, భయంతో తెల్లవార్లు నిద్రపోనేలేదు, ఏమైందోనని కంగారుగా అంది కావేరి. రాత్రి ఇంటికి రాకపోతేనే ఏమవుతుంది? చచ్చిపోయాననుకున్నావా? విసురుగా అడిగాడు. ఆ కంఠం వింటూనే విసిగేసింది ఆదిత్యకు. ఓ మృదుత్వం లేదు, పాడు లేదు, ఒట్టి పల్లెటూరి గొడ్డు. అవేం మాటలండి, పనుండి రాకపోతే ఫోన్ చేయొచ్చు కదా. అతడి మాట తీరుకు భయపడుతూ అంది. దిగులుగా ఆఫీసులో ఏమైనా గొడవైందేమోనని ఆమె భయం. అవును, మన బంగాళాకి ఎన్ని ఫోన్ కనెక్షన్లు ఉన్నాయని నీకు ఫోన్ చేసి చెప్పాలి. పక్కింటి వాళ్ళని రాత్రిపూట పిలిచి ఇబ్బంది పెట్టడం దేనికని చేయలేదు, ఆఫీస్లోనే ఉన్నాను. అలాగా, కంగారుతో నా ప్రాణం పోయినంత పని అయింది అంది. నిజంగా అలా జరిగి ఉన్నట్టయితే తనకు పీడ వదిలుండేది అనుకున్నాడు మనసులోనే కసిగా. రాంపండు అడిగాడు ధర్మలింగాన్ని. సారు, మీ బిజినెస్ ఎలా ఉంది? నేను 1,00,000 పెట్టుబడి పెట్టి ఏదైనా లాభసాటి వ్యాపారం చేయాలనుకుంటున్నాను. మీకు ప్యాకెట్ వచ్చా అన్నాడు సీరియస్గా. ధర్మలింగం పొట్ట సర్దుకున్నాడు. డబ్బులు లేకుండా అయితే ఆడతాను, మరొకళ్ళని అన్యాయం చేయటం నాకు ఇష్టం లేదు. జూదం అంటేనే నాకు పరమాసహ్యం అన్నాడు. రాంపండు అతడి తోడ మీద గట్టిగా గిచ్చాడు పెద్దగా నవ్వుతూ. పేకాటకు అన్యాయం చేయటం కాదు కావాల్సింది, మన ఎడం చేతి వైపు వాడు మనకు కావలసిన మొక్క వేసేలా చూసుకోవాలి. మనం మన కుడి చేతి వాడికి పనికిరాని కార్డు పడేయాల. కావాల్సింది తెలివి, అంతే. ఏమో నాకు తెలీదు, మరొకళ్ళతో కలవటం అంటేనే నాకు భయం. ఇంకొకళ్ళు లేకుండా నువ్వేం ఆడతావయ్యా గురుడా? మీరే చెప్పండి సారు
ఆదిత్య వంక తిరిగాడు రాంపండు. ఢిల్లీలో జాంపండు ఉన్నాడా? వాడు నాకు ఫోన్లు చేస్తూ ఉంటాడా? నేను వాడికి ఫోన్లు చేస్తుంటానా? మా ఇద్దరిదంతా జాయింటే. అంతా ఫోన్ల మీదే. మధ్యలో ఎవరో ఎక్కడో లేచిపోతూ ఉంటే మనకేమిటి నష్టం అన్నాడు నిర్లిప్తంగా నెత్తి రాసుకుంటూ. ధర్మలింగం గారు, నా పాస్బుక్ చూపించమంటారా అన్నాడు. ఆదిత్య కంగారుగా అటు ఇటు చూశాడు. తన లెక్క కూడా ఇందులో రాసి పెట్టాడా అన్నట్టుగా. నేను వేరుశనక్కాయల వ్యాపారంలో జాయింట్ పెట్టుకునే ఒకసారి చావు దెబ్బతిన్నాను చెప్పాడు దిగులుగా ధర్మలింగం. ఏమైందేం? ఆదిత్య నిర్లిప్తంగా చూస్తున్నాడు వాళ్ళని. కావేరి కిటికీకి తాళా నుంచి కళ్ళు మూసుకుంది. పైకెక్కి పడుకోకూడదు, బెర్త ఖాళీయే కదా అన్నాడు భార్యను తడుతూ ఆదిత్య. ఇప్పుడు వద్దులేండి, భోజనం చేసి పడుకుంటే హాయిగా నిద్రపోవచ్చు. ఇప్పుడేం భోజనం, 10 కాలేదు. శుభ్రంగా 12 దాకా పడుకొని నిద్రపోక. కావేరి కదలలేదు. తన మాట విననందుకు ముఖం చిట్లించాడు ఆదిత్య. వెంకటాచలము, అచ్చమాంబ ధర్మలింగం వైపుకే చూస్తున్నారు. అతడు ఏం చెప్తాడా అన్నట్టుగా. ఖద్దరు లాల్చి ఓంకారం కూడా భూతద్దాల కళ్ళజోడును ఒకసారి తీసి లాల్చి అంచులతో తుడిచి మళ్ళీ పెట్టుకుంటూ తాలెత్తాడు. పొలాల్లోకి వెళ్ళి 10 బస్తాల శనక్కాయలు కొనుక్కురారా అని డబ్బులిచ్చి పంపాను. ధర్మలింగం మొదలుపెట్టాడు. తన పార్ట్నర్ చేతిలో తను ఎలా మోసపోయింది చెప్పటం. వాడు డబ్బు తీసుకొని పారిపోయాడా? వాడినట్టు పంపి గాడి పొయ్యి మీద కుండలు పెట్టి నీళ్లు మరగపెట్టించా, ఉప్పు ప్యాకెట్లు తెప్పించా. మరి వాడు రాలేదా? వచ్చాడయ్యా బాబు, 10 బస్తాలు తెచ్చాడు. ఇంకేం అన్యాయంగా వాడిని ఆడిపోసుకోవటం దేనికి అన్నాడు రాంపండు సీట్లో వెనక్కి వాలుతూ. మొదటి బస్తా విప్పి ఓ కొండలో పోశాను, కాయలు బాగున్నాయి. రెండోది విప్పా సంతోషంగా, అన్నీ తొక్కలే, గుండె గుబేలు మంది, ఒక్క గింజ లేదు. 3 అంతే, 4 అంతే. మళ్ళా 10వ దాంట్లో పప్పులున్న కాయలున్నాయి. మంచి నోట్లకు బదులుగా దొంగ నోట్ల కట్టలిచ్చేవాళ్ళు పైన కింద మంచి నోట్లు పెట్టి మధ్యలో తెల్ల కాగితాలు పెట్టిస్తారు చూడు, అట్లాగన్నమాట. హర్రెర్రే, 8 బస్తాల పప్పులు ఏమయ్యాయి అడిగాడు రాంపండు జాలిగా ధర్మలింగం వంక చూస్తూ. ఏమవుతాయి? ఆ కాయలన్నీ ఒలిచి పప్పులు వేయించి ఉప్పు కారం చల్లి మార్కెట్లోకి తోసేశాడు ఆ సన్నాసి. ధర్మలింగం ముఖం ముడుచుకుంటూ అన్నాడు. పార్ట్నర్ని పట్టుకుని దులపలా మరి? ఏం దులపాలి, చెప్పుకుంటే సిగ్గుచేటు. వేధవన్నారు వేధవ, వాడు నా సొంత కొడుకే. అందుకే ఈ ప్రపంచంలో మనల్ని మనం తప్ప మరొకరిని నమ్మకూడదు చచ్చినా. ఎదురుగ్గా అచ్చమ్మ చీర చెంగురు నెత్తి మీదకి లాక్కుని జాకెట్టులో నుంచి మంగళసూత్రాలు బయటకు లాగి కళ్ళకద్దుకుని చటుక్కున లోపలికి తోసేసింది. ఇలాంటి పాడు వ్యవహారాలు మీరు వినబోకండి, పాపం చుట్టుకుంటుంది అంది భర్త వంక చూస్తూ. వెంకటాచలం కళ్ళు మూసుకుని చెంపలు వాయించుకున్నాడు నిజమేనన్నట్లుగా. రాంపండు గలగలా నవ్వాడు. ఏమైతేనేమండి, డబ్బులు మీ ఇంట్లో నుంచి పోలేదు కదా. పోకపోవటం ఏమిటి? తల్లిని, తండ్రిని, పెళ్ళాన్ని పస్తు పడుకోబెట్టి ఆ డబ్బులన్నీ తీసుకెళ్ళి ఉంచుకున్న దాని మొహాన పోశాడు ఆ ప్రబుద్ధుడు. అచ్చమాంబ మెటికలు విరిచి ముఖం పక్కకు తిప్పుకుంది, మూతి తిప్పుకుంటూ అతడి చర్యకు నిరసనగా అన్నట్లు. మీ వాడిని ఇంట్లోంచి వెళ్ళగొట్టాల్సింది అన్నాడు రాంపండు. కొడుకు కదండి, ఆ పని చేయలేకపోయాను. అయితే నా వ్యాపారంలో మాత్రం మళ్ళా వేలు పెట్టనీలేదు. ఇప్పుడు వాడు రోడ్లమ్మట కత్తులు నూరుకుంటూ తిరుగుతున్నాడు. ధర్మలింగం గారు స్వానుభవంతో చెప్పిన దాంట్లో నిజం ఉన్నది. ఈ రోజుల్లో ఎవరిని నమ్మటానికి వీల్లేదు. అన్నను తమ్ముడు కానీ, తమ్ముడిని అన్న కానీ, అక్కను చెల్లెలు కానీ, చెల్లెల్ని అక్క కానీ, పెళ్ళాన్ని మొగుడు కానీ, మొగుడిని పెళ్ళాం కానీ అస్సలు నమ్మకూడదు. హరి ఓం అన్నాడు 2 చేతులు జోడించి నమస్కరిస్తూ ఓంకారం. ఆయన మాటలకు విసుగ్గా లేచాడు ఆదిత్య. బాత్రూంకి వెళ్ళేటందుకు 2 అడుగులు వేశాడు. ఎదురుగా సైడు బెర్త్లో ఉన్న అంజనీ ప్రసాద్, భ్రమరం మధ్యలో మధురాన్ని కూర్చోబెట్టుకుని డబ్బాలో నుంచి బఠానీలు తీసుకుని పొట్టు ఊదుకుంటూ తింటున్నారు సర్వం మరిచి. అందుకే ఇందక్కడి నుంచి ఓ మాట పలుకు అట్నుంచి వినపట్టం లేదు అనుకున్నాడు ఆదిత్య నవ్వుకుంటూ. తర్వాత 4 నిమిషాలకు బయటకు వద్దామని టాయిలెట్ తలుపు తీస్తూ ఉంటే రైలంతా ఊగిపోతూ కీచుమనే శబ్దంతో ఆగటం మొదలుపెట్టింది. ప్రయాణికులంతా తూలిపడేలా. రైలు పడిపోతున్నదా అని అనిపించగా కలవరపాటుతో ముందుకు దూకాడు ఆదిత్య. మరు క్షణంలోనే కెవ్వుమంటూ ఓ స్త్రీ అరిచిన అరుపు ఆ బోగీల నుండే వినపడింది. ఆ కేక కావేరి కేకలాగానే అనిపించింది ఆదిత్యకు. తన సీటు దగ్గరకు వెళ్లాలని 2 అడుగులు వేశాడో లేదో జనమంతా గోలగా అరుస్తూ
అటు ఇటు తలుపుల దగ్గరికి పరిగెత్తడం మొదలుపెట్టారు. కొద్ది క్షణాల్లోనే రైలు కదలకుండా ఆగిపోయింది. ఏమైంది? యాక్సిడెంటా? ప్రయాణికుల అరుపులు, కేకలు. 3వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.